3వ అధ్యాయము 18 క్రియతోను సత్యంతోను ప్రేమింతుము. ఎవరికి ప్రేమించాలి అట? మన యేసుక్రీస్తుని. వాక్యానుసారంగా జీవిస్తూ ఈ వాక్యంని ప్రేమిస్తే అట మన తండ్రి మనకి ప్రేమిస్తారని చూస్తున్నాము. హల్లెలూయా. ఈరోజు మాకు ఎవరు ప్రేమిస్తారో తెలియదు, కానీ ఒక యేసుక్రీస్తు ఒక తండ్రి ఉన్నారు పరలోకంలో. ఇప్పుడు వరకు ప్రేమిస్తానే ఉన్నారు. ఈరోజు మేము ఎవరికి ప్రేమిస్తున్నామో అది తెలియదు, కానీ ప్రేమ అనేది ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు అనేది ఈరోజు వాక్యంలో చూస్తున్నాము. ప్రేమ లేక ఈరోజు దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం. ఇప్పుడు ఏ ఆజ్ఞ అయితే మాకు ఇచ్చారు ఈ పరిశుద్ధ గ్రంథం, ప్రేమిస్తే అట మన తండ్రి మనకి ప్రేమిస్తున్నారంటగా మేము చూస్తున్నాం. అంటే చూడండి ఎంత ఆశీర్వాదం మనకి. ఈ ఆశీర్వాదము, ఈ ప్రేమ అనేది ప్రతిరోజు వాక్యానుసారంగా అర్థం చేసుకు జీవిస్తే ఎంత ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం పొందుకుంటారు. ఇది కూడా మేము మర్చిపోతున్నాము. మన తండ్రి యెహోవాట యేసుక్రీస్తుని ఎలాగ ప్రేమించారు అదే ప్రేమ మాకి కూడా చేస్తున్నారు. అంటే ఇంత చిన్న విషయం కాదు. ఈరోజు చాలామంది అంటారు చాలా ప్రేమిస్తున్నాను, అవసరంకే ప్రేమిస్తారు. అవసరం దాటింది వరకు కూడా మనకి ప్రేమిస్తారు, వెళ్ళిపోతారు. ప్రేమం యుగ వరకు ఉంటుంది. ఆయన ప్రేమకి ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ ప్రేమ ఆయనకి తెలుసు. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో బిర్యానీ అంటే చాలా ఫేమస్. ఆ టేస్ట్ ఆయనకి తెలుసు, ఎవరికి తినే వాళ్ళకి తెలుసు కదా. మండి బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం, అంతే కదా. కానీ దేవుడు టేస్ట్ ఎవరికి తెలుసు, జీవితకాలం వరకు వదలరు. హల్లెలూయా. ఆ టేస్ట్ నాకు కూడా ఉంది, దేవుడు టేస్ట్ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి అన్నీ ఇడిచిపెట్టి ఈరోజు దేవుడు సేవ గురించి నేను నిలవడాన్ని. హల్లెలూయా. అదే దేవుడు ప్రేమ. దేవుడు ప్రేమ లేకపోతే ఏం లేదు. దేవుడు ఏమంటున్నారు? ప్రేమించండి, మీ పొరుగుని కూడా ప్రేమించండి, మీ కుటుంబాన్ని కూడా ప్రేమించండి, నీ తల్లి తండ్రి కూడా ప్రేమించండి, గౌరవించండి అని దేవుడు నేర్పిస్తున్నారు. కాబట్టి మేము ప్రేమతో జీవించాలి. ప్రేమ లేకపోతే ఏమీ లేదు. మొదటిగా మేము చూసాము డిటెర్నమీ 6:5లో పూర్ణ ఆత్మతో శక్తితో ఎవరికి ప్రేమించాలి అట? మన యెహోవా యేసుక్రీస్తుని. ఈరోజు ఆత్మతో ప్రేమిస్తున్నామా? శక్తితో ప్రేమిస్తున్నామా? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకం సరంగా జీవిస్తే అట తండ్రి మా దగ్గరే ఉండలేరు. ఎందుకు అయితే మేము లోకం సరంగా జీవిస్తున్నాము, ఈ లోకంకి ప్రేమిస్తున్నాము. మన ఆత్మిక ప్రేమ మన తండ్రి దగ్గరే ఉన్నాయి. ఆ ఆత్మిక ప్రేమ మా దగ్గర లేకపోతే తండ్రి మా దగ్గర ఉండలేదు. ఇంకోసారి రిపీట్ చేద్దాం, ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. మేము ప్రేమించకూడదు అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. అంటే ఎగ్జాంపుల్, ఈ లోకంలో ఏమేమి ఉన్నాయి ఆ విషయంలో ధ్యానించకూడదు, ప్రేమించకూడదు. ఆ అలవాటు ఉంటే మేము దేవుడి నుంచి దూరం అయిపోతాం. ఎందుకంటే దేవుడు మన నుంచి దూరం అయిపోతారు. ఆ ప్రేమ మన దగ్గర ఉండదు. ఏది దేవుడు వద్దుమంటారు అదే మేము చేస్తున్నాము. అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్తాము, అది చేయకూడదు అంటే అది చేస్తాము. అంటే లోకానుసారంగా మేము జీవిస్తున్నాము. ప్రేమ గురించి చూస్తున్నాము. మొదటి ప్రేమ ఎవరికి ఇవ్వాలి, మొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలి, ప్రేమ గురించి చూస్తున్నాము. ఈ చిన్న వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుగాక. ఆమేన్.